నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఫెమా రూల్స్ ఎందుకు పాటించలేదు? అనుమతి లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని తెలుసు. తెలవకుండా ఎటువంటి మంత్రికి 10 ఏళ్ళు చేస్తే. కాకపోతే రూల్స్ ఎందుకు పాటించలేదంటే మళ్ళీ మేమే మొత్తం అధికారంలోకి ప్రజల సొమ్ము ఎట తింటోడు అడిగేటోడు లేడు. 2014లో అధికారంలో ఇచ్చారు, అడ్డగోలుగా తిన్నాం. 18లో ఇచ్చారు, మళ్ళీ 23లో కూడా ఇస్తారు. మన అడిగేటోడు లెక్కపత్రం కాబట్టి ఇచ్చేసిన అన్నట్టు ఆయన అర్థం ఆల్రెడీ చెప్పేసిండు. అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్పిండు ఏసీబీకి, ఈడీకి? కేటీఆర్ గారు నిధులు ట్రాన్స్ఫర్ చేయండి అనంటే ఇది రూల్స్కి విరుద్ధం అని నేను చెప్పిన. రూల్స్ లేవు, గీల్స్ లేవు, మడత పెట్టి ఆడబెట్టరు ఆయన, మళ్ళీ మనమే వస్తున్నాం అధికారంలోకి అని చెప్పిండు. అందుకే చేసినావు సార్ అన్నాడు ఐఏఎస్ ఆఫీసరు. ఆయన సోయి లేనోడు కాదు, నాలెడ్జ్ లేనోడు కాదు, తెలివి లేనోడు కాదు. ఐఏఎస్ ఆఫీసరు అంటే ఆ హాంభావంతోనే కేటీఆర్ చెప్పిండు. మళ్ళీ మనమే కదా వచ్చేది, మన్నోడు అడిగేది. మళ్ళీ లెక్కలు అడుగుతారా మన్ని? అడిగే అంత దమ్ముంది ఓడికన్నా? కొట్టు ట్రాన్స్ఫర్ కొట్టు అన్నాడు. ఫెమా లేదు, ఆర్బీఐ లేదు, విదేశాల మనీ లాండరింగ్ లేదు, ఏది లేదు. అన్ని రూల్స్ మడిసి సాప కింద చుట్టి పంపించిండు. దాన్నే నిన్న ఈడీ అడిగింది కేటీఆర్ని, ఎందుకు నువ్వు రూల్స్ పాటించలేదు? అందుకే పాటించలేదు. దాంట్లో ఏముంది? సింపుల్ లాజిక్. అధికారం కళ్ళకి ఎక్కింది, నెత్తికి ఎక్కింది. 2 సార్లు అధికారం చేపట్టాలిగా, 3వసారి కూడా వస్తారని ఒక భ్రమలో ఉన్నారు. అది ఇంకా నెత్తికెక్కి కళ్ళు పొరలు గమ్మి ఏం అర్థం కాక కొట్టేయండు. ఇక దానికి మళ్ళీ ఈడీ కూర్చొని 7 గంటల క్వశ్చన్లు, 40 క్వశ్చన్లు, 50 క్వశ్చన్లు, దాని గురించి మీడియా చర్చ ఏం లేదు. అందులో లాజిక్. అధికారం నెత్తికెక్కింది. నెత్తికెక్కినప్పుడు ఏనే కాదు ఎవడైనా ఇదే చేస్తాడు. ఇక స్పాన్సర్షిప్ చేసే సంస్థ సీజన్ 10 నుంచి ఎందుకు తప్పుకుంది? ఎస్ఈఓకు స్పాన్సర్ ఎంత చెల్లించారు? ఎఫ్ఈఓకు ప్రైవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లించారు? ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్పై ఈడీ ప్రశ్నల వర్షం అట. వర్షంలో దడిచిండ మరి, ప్రశ్నల వర్షం పడదట. ఆ వర్షం లేదు, మన్ను లేదు. వీళ్ళు అడిగిందే అడుగుతుంది, ఆయన చెప్పిందే చెబుతుంది. నాకు తెలియదు, మర్చిపోయినా, గుర్తు లేదు. దాంట్లో ఉందిగా ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉంటుంది, బాద్షానా ఏదో ఉంటుంది, అందులో ఆయన అదే చెప్తున్నాడు. నాకు గుర్తు లేదు, నాకు తెలియదు, నేను మర్చిపోయిన ఏదో 3 పదాలు ట్రైనింగ్ ఇస్తారు. ఇక అదే కథ ఉంటుంది, ఏముండదు ఇందులో. వచ్చేది లేదు, పోయేది లేదు, దాంట్లో టైం వేస్ట్ ముచ్చట. ఆ 55 కోట్లు రావు, ఆయన ఇయ్యడు, వీళ్ళు ప్రభుత్వానికి వచ్చేవి కావు. ఎఫ్ఈఓకి ఎంత ఇచ్చినావు? స్పాన్సర్షిప్ సంస్థ ఎందుకు తప్పుకుంది? ప్రైవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం ఎందుకు చెల్లించింది? ప్రైవేట్ సంస్థలకు వస్తే ఇస్తారు, నష్టం వస్తే 55 కాదు, ఇంకొక 55 కోట్లు అని ఇస్తారు. ప్రజలు ఎవడన్నా బక్క రైతు చచ్చిపోతారని నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే 10 రూపాయలు ఇయ్యరు. అక్కడ అన్ని రూల్స్ అడ్డం వస్తాయి, అన్ని 1.25 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటారు, ఇంకోటి అంటారు, మన్ను మశానం 100 వస్తాయి. మళ్ళీ ఆయన బయటకు వచ్చి కోతలు కోతండి. ఏం కోతండి వీడి విచారణ అనంతరం బయటకు వచ్చి ఏం మాట్లాడడం? లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ, రేవంత్ రెడ్డి నువ్వు రెడీనా? కేసు నీ మీద అయితే ఆయన ఎందుకు చేసుకోవాలా? లైట్ డిటెక్టర్ అసలు ఏమన్నా ఉండాలిగా తెలివి. దేని గురించి అట? ఓటుకు నోటు కేసు అట. ఓటుకు నోటు కేసు బ్యాగ్ ఉండాడ 50 లక్షలు ఉండే కనపడతాను. ఇంకా దానికి లైట్ డిటెక్టర్ ఎందుకు? ఆయన నేను చేయలేదు అంటన్నా. నేను పోయింది వాస్తవమే, డబ్బులు ఉండే ఆడ కనపడతాను, అందరికి సమాజానికి మొత్తానికి కనపడతాను. ఇక అందులో ఇప్పుడు ఎట్లుందంటే దొంగ అన్నట్టుంది. ఆ కథ అయిపోయా, దాన్ని జూత్రి మీరే మళ్ళీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాని తర్వాత పరిపాలన ఉంటుంది. నువ్వు ఏం చేయలేకపోతే ఏం చేసింది లేదా, పీకింది లేదా. మళ్ళీ ఇవాళ నువ్వు లైట్ డిటెక్టర్, దేనికి లైట్ డిటెక్టర్? అబద్ధం ఆడితే లై అంటే ఏంది? అబద్ధం. అబద్ధాన్ని బయటికి చెప్పేది లైట్ డిటెక్టరు. అబద్ధాలు ఏమన్నా మనం చెప్తున్నావు అంటే దాన్ని బయటికి చెప్పిద్దాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పట్లేదని ఆ మిషన్ పెడితే. అదేమన్నా గిడితే మీకు పెట్టాలి. ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలన చేశారు, చాలా అవినీతి అక్రమాలు మీ పైన ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన మీకు 3కో 4కో మీ కుటుంబ సభ్యులకి ఆ మిషన్ అమరిస్తే చాలా వస్తాయి కథలు బయటికి. ఫోన్ ట్యాపింగ్లు వస్తాయి, నయీం డైరీ వస్తుంది, మియాపూర్ భూములు కుంభకోణం వద్ది, ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది, మేడిగడ్డ వద్ది, కాళేశ్వరం వద్ది. ఇవన్నీ రావాలంటే మీకు పెట్టాలా? నువ్వు పోయిందే కేసులోనే. నువ్వు ముద్దాయికి పోయిన ఇవ్వాల, అక్యూజ్డ్ మీరు. అక్యూజ్డ్కి పోయి నువ్వే బయటకు వచ్చి ముఖ్యమంత్రి లైట్ డిటెక్టర్కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటే ఇప్పుడు నీ కేసు అయింది కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయన ఎందుకుంటాడు? నిజంగా నీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే నేను రెడీగా ఉన్న 10 ఏళ్ళు నేను మచ్చలేని మనిషిని, నేను పరిపాలన చేసిన, లైట్ డిటెక్టర్ పెట్టుకోండి అనాలా. మళ్ళీ ఆయన వంతు పెడుతున్నావు అంటే నీకు భయం అవుతుంది అన్నట్టు కథ. ఆయన వంతు పెడుతున్నావు అంటే నీకు భయం అయింది. ఈ వంతు పెట్టి ఆయన రాలే, నేను రాలే. అప్పట్లో డ్రగ్స్ కేసు అప్పుడు కూడా ఇదే ఈ డైలాగులు వేసిండు ఆయన రేవంత్ రెడ్డి గారు. నేను అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తాను, ఎంట్రుకలు ఇస్తా,
టెస్ట్కి ఏది డ్రగ్స్ తీసుకోలేదని నువ్వు వస్తావా అంటే ఏం రాలయ్యాల, నువ్వు ఎందుకు రాలయ్యాల? రావాల్సి ఉండే కదా, భయపడ్డావా? ఇప్పుడు నేను అడుగుతున్నా లై డిటెక్టర్ నేను రెడీ, నువ్వు రెడీగా ఉండాలి, ఆయన రెడీగా అవసరం లేదు. నువ్వు రెడీగా ఉంటే చెప్పు, మీ నాయన నువ్వు లేదా హరీష్ రావు గారు ఇంకెవరైనా మన్ను మశానాల్లో పనిచేసిన వాళ్ళు అంత ఉంటారు కదా, వాళ్ళు జనాలకు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళంతా రెడీగా ఉంటే జనాలు చూద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం చెప్తారని. మోడీ కేజ్రీవాల్ ఇద్దరు ఒకటేనట, వీళ్ళు ఢిల్లీకి చేసింది ఏమీ లేదు, ఇద్దరు కలిసి రాజకీయ కాలుష్యాన్ని పెంచి పోషించారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి నేను చెప్తుండు. నేను గ్యారంటీలు అమలు చేసిన తెలంగాణలో మీకు కూడా గ్యారంటీ ఇస్తున్నా అంటుండు. ఏం గ్యారంటీలు అమలు చేసినట్టు వాళ్ళకి తెలుగు రాదు కదా, ఏది చెప్పినా నమ్ముతారు. మనోళ్ళ కాడ చెబితే బాగుంటుంది. ఇప్పుడు ఆయన నేను గ్యారంటీలు అమలు చేస్తాం, మేము తెలంగాణలో అమలు చేసి చూపిస్తున్నాం, మేము కూడా ఢిల్లీలో మళ్ళీ గెలిస్తే మీకు గ్యారంటీలు అంటే ఏం గ్యారంటీలు ఇచ్చారు మీరు? బాండ్ పేపర్లో ఆయన రాసి ఇచ్చారు. ఏమి రాసిచ్చారు? 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తున్నాను, 54,000 కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లు ఇచ్చి నేను 54 ఇచ్చిన దేశంలో ఓడి లేదంటున్నాను. 2,500 రూపాయలు మైళ్ళకి ఇస్తానండి, ఏది ఇచ్చినవా? ఎడిపోయింది బాండు? 15,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తా కేసీఆర్ ముష్టి 10,000 ఇచ్చినట్టు, నువ్వు ఇచ్చింది ఏంది 12,000 ఇస్తున్నా. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంటే ఎడిపోయింది నీ గ్యారంటీ? ఎడిపోయింది నీ గ్యారంటీ? పెన్షన్ 4,000 పంచుతా అని గ్యారంటీ ఇచ్చి ఏదన్నా ఒక గ్యారంటీ అమలైందా? ఒకటైంది బస్సు, మిగతా ఏది కాలే. కరెంటు ఒకటి, బస్సు ఒకటి అయింది. ఇంధనం మిల్లు అంటివి ఎడిపోయినాయి. ఇదిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయి, ఈ అప్లికేషన్ ఆ అప్లికేషన్ ఏది మన్ను అసలు గందరగోళం చేసేస్తాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 27 నుంచే నాకు తెలిసి డిసెంబర్ 27 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పెట్టిండు 10 రోజులు. మరి ఎడిపోయినాయి ఆ దరఖాస్తులు? మళ్ళీ ఏంది దరఖాస్తులు? రేషన్ కార్డుకి దరఖాస్తు, ఇంధనం ఇంటికి దరఖాస్తు, ఇంకేందో దానికి దరఖాస్తు, మన్ను మశానం అన్నీ ఎందుకు పెడతారు? మరి ఆ దరఖాస్తులు ఎడిపోయి మొత్తం పోర్టల్లో సేవ్ చేసి మీ చిట్టా అంతా మా దగ్గర ఉంటుందండి. అందులోనే 6 అంశాలు పెట్టారు. రేషన్ కార్డు, ఇంధనం మిల్లు, పెన్షను, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇవన్నీ టిక్కి పెట్టమంటారు. పెట్టా, వాటిని బట్టి నువ్వు చేసుకోవచ్చుగా. మళ్ళీ దరఖాస్తు చేయాలట, మళ్ళీ సర్వే అట. ఏంది ఇదంతా? చేసేవారమని ఇది. ఆయన అడిగిపోయి మోడీ కేజ్రీవాల్ ఒకటే కానీ నేను అది కాదు, నేను వేరే అంటున్నాను. ఇద్దరు ఒకటే, నేను ఢిల్లీకి చేసింది ఏమి లేదు అంటున్నాను. రాజకీయ ఏంది కాలుష్యాన్ని పెంచి పోషించారా? మీరేం పోషిస్తున్నారు? నువ్వేం చెప్పినవు అధికారం లేనప్పుడు? కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచిన వాళ్ళని సంతలో పశువులకు కొనడు, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటే మరి నువ్వు చేస్తుంది ఏంది? ఇవ్వాల 10 మందిని గుంజకొచ్చి అందులో పెడితే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి మరి గప్తి కాండవ ఇంటికి పోయి మరి ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలి, ఎవరు కొట్టాలా? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు రాళ్లతో కొట్టాలని. ఉరియమ్మ గమ్మత్తు. ఇప్పుడు వాడు మార్చినోళ్ళు 40 మంది మార్చినోడు రాళ్లతోనే కొట్టాలని, నువ్వు 10 మందిని మార్చినోడు రాళ్లతోనే కొట్టాలని. మరి కొట్టాల్సింది ఎవరు, కొట్టుకునేది ఎవరు? వీళ్ళందరం కలిపి జనాన్ని కొట్టాలి రాళ్లతోని, అప్పుడు బుద్ధి వస్తుంది. క్యాబినెట్ విస్తరణ కాడ గ్రీన్ సిగ్నల్ అట, సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిందట హైకమాండ్. అసలు క్లాస్ బీకింది అంటున్నారు అధిష్టానం. ఏం కథ నీ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అని అడిగారట. ఏం చేస్తాను, ఏం కథ, ప్రజలు ఏమనుకుంటున్నారు, నువ్వేం చేస్తాను, ఎడిపోతుంది గవర్నమెంట్ అని. హైడ్రా అంటే మూసి అంటే జనాలలో వ్యతిరేకత ఎత్తి జిహెచ్ఎంసీలో దెబ్బపడేటట్టుంది. రైతు భరోసా, రైతు రుణమాఫీలో ఫెయిల్ అయినాం అని తిట్టారట. గ్రీన్ సిగ్నల్ అయితే క్యాబినెట్కి ఇచ్చిందట. ఇక నీతోని కానట్టుంది, ఇంకో కొత్త వాళ్ళని నువ్వు పెట్టుకుంటా అన్నట్టుంది. ఇది దిశ. ఆంధ్రజ్యోతి ఈయన ఏమి రాసిండు చూద్దాం. దోపిడి దొంగలు బీభత్సం చేశారట. లిక్కర్ స్కామ్లో భాగస్వాములు ఓడించాం, ప్రధాన పాత్రధారి కేజ్రీవాల్ని ఇంటికి పంపిస్తాం, ఢిల్లీకి మోదీ కేజ్రీ చేసింది ఏమీ లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగస్వాములు ఓడించిండట. ఎప్పుడు, ఎవరిని ఓడించారు మీరు? కవితనే. కవిత నిలబడలేదు అసలు. లిక్కర్ స్కామ్ ఎప్పుడు అయింది? ఆమె జైలుకు పోయింది మీరు ముఖ్యమంత్రి అయ్యాక. ఆమెనట ఈ ఓడించిండట లిక్కర్ స్కామ్లో భాగస్వాములని. ఇక అక్కడ ఒక భాగస్వామి ఉండి ఆయన కూడా ఓడిస్తాడట. ఆ ఏ పనులు కావు, ఎందుకు మహారాష్ట్ర పోతి నేను గ్యారంటీ ఇస్తున్నా గెలిపోయింది అంటే నీ గ్యారంటీను ఎవడు నమ్మక ఆడ ఓడించారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ ఎందుకు పోవటం? ఆడ అసలే వాతావరణం బాగాలే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే చెప్తున్నాను
మాకు లేదు పోటీ, బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యన పోటీ అని వాళ్ళు నిలబడ్డే చెబుతుండే. ఆడికి పోయి నేను ఓడించిన అంటాడు. నువ్వు ఓడించింది జనం ఓడించారు, నువ్వు నిన్ను నమ్మేవాడు బాండ్లు రాసిస్తే ఓట్లు వేశారు. సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పునః పంపిణీ. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా నిర్ణయంతో మార్గం సుగమమైంది. తెలంగాణకు అనుకూలంగా అడుగులు, ఏపీకి ఎదురు దెబ్బట. ఇది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ అని 1956లో ఉంది. అంతర రాష్ట్ర నదీ జలాల పంపిణీకి సంబంధించి 1956లో ఒక చట్టం చేశారు. దాంట్లో ఒక సెక్షన్ 3 అని ఒకటి ఉందట. ఆ సెక్షన్ 3 ప్రకారమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీ చేయాలని నిర్ణయించిందట. 1050 టీఎంసీలు పంపిణీకి ఛాన్స్ ఉంది. దాంట్లో ఇప్పుడు తెలంగాణకి ఆ సెక్షన్ ప్రకారం నిజంగా పంపిణీ చేస్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏపీకి ఎదురు దెబ్బ ఉందని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. అంటే సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఏపీ పక్షపాతంగా రాసిందా, నిజంగా న్యాయం ఉందా చూడాలి మనం. సెక్షన్ 3 ప్రకారం అంట ఏపీకి ఎదురు దెబ్బ తగిలిందట. ఏపీకి ఎదురు దెబ్బ తగిలిందని తెలంగాణ పత్రికలు రాత్రు కూడా ఏపీకి ఎదురు దెబ్బ తగిలితే అందులో రాసుకోవాలి. అంటే దీని ఉద్దేశం ఏంది, సెంటిమెంట్. మళ్ళా ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. బేదర్లో దోపిడేట, హైదరాబాద్లో చేజింగ్ చేశారు. ఉదయం బేదర్లో ఏటీఎం క్యాష్ రీఫిల్ వ్యాన్ సిబ్బందిపై దొంగల ముఠా కాల్పులు జరిపిందట. అక్కడ నిన్న బేదర్లో ఉదయం, సాయంత్రానికల్లా ఇక్కడ పట్టుకొనరు. వచ్చి అఫ్జల్గంజ్లో కాల్పులు జరిగిన చోటు కాల్పులు జరిపి మరీ పట్టుకొనరు. 2 సెక్యూరిటీ గార్డులు మృతి. బీదర్ నుంచి హైదరాబాద్కు దొంగలు. అఫ్జల్గంజ్ నుంచి ట్రావెల్స్లో ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు యత్నం చేశారట. డబ్బులు బ్యాగ్ చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ హెల్పర్పై కాల్పులు. హెల్పర్ జహంగీర్ కడుపు కాల్లో దిగిన 2 బుల్లెట్లు. నిందితుల కోసం జల్లెడబడుతున్న నగర పోలీసులు. ఇది హైదరాబాద్లో చేజింగ్ చేస్తారట. ఇంకా దొరికారో లేదు మరి. వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కారట. అక్కడ ఏటీఎం రీఫిల్ చేసే వ్యాన్ మీద దాడి చేసి కాల్పులు జరిపి అక్కడ చంపేసి ఆ బ్యాగులో డబ్బులు మోసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ పోవడానికి ప్లాన్ వేశారట. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎక్కితే డబ్బులు మూటలు అది చూసి బ్యాగు ఏంటిది అని చెక్ చేస్తే బస్సు హెల్పరు డబ్బులు ఈ ఎక్కడ ఏంది కథ అని వాళ్ళకి డౌట్ వద్దు కదా. గట్టి నిలదీతే వాని కాల్చేశారట అడిగినోని. ఇట్లా కాల్చుకుంటూనే పోయారు. ఇక అవినీతిని అడ్డుకుంటే హామీలన్నీ అమలు. కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నాడట. కేసీఆర్ అవినీతిని నిర్మూలించి ఏం హామీలు అమలు చేశారు? 2500 మహిళలకు ఇచ్చారా? రైతు భరోసా మీరు అన్నట్టు 15,000 ఇచ్చారా? పెన్షన్ మీరు అన్నట్టు 4,000 ఇచ్చారా? ఏమి ఇచ్చారు మీరు? ఆడికి పోయి చెబుతాం ఢిల్లీలో. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, ఏది చెప్పినా నమ్ముతారు. పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకు పోతాడు బీఆర్ఎస్. యాడికి పోయినా ఏం లేదు. హైకోర్టులో ఆల్రెడీ కొట్టేసా. స్పీకర్కి విచక్షణ అధికారులు ఉంటాయి, దాంట్లో మేము అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. స్పీకర్ను సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశించలేదు. రూల్స్ ప్రకారం బోండి మీరు అని చెప్పింది తప్ప నువ్వు ఇదే చేయని ఫస్ట్లో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చింది. స్పీకర్ 3 నెలల్లో డెసిషన్ తీసుకోవద్దు మేము ఇన్వాల్వ్ అవుతాం అంటే స్పీకర్ డ్యూటీ జడ్జి చేయడానికి లేదు కదా. స్పీకర్ చేస్తాడని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. వీళ్ళు తపన ఆపుకోలేకపోవడం తప్ప ఏముండదు ఆడ, ఉటిదే. ఆంధ్రప్రభ చూద్దాం. 180 ప్రాజెక్టులు నిలిచిపోయాయట, అనుమతులు ఇవ్వండి అని చెప్పి కేంద్రానికి కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గౌరువెల్లి అటవీ రహదారుల ప్రాజెక్టులు ఆగిపోయాయి. పొరుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే రోడ్ల పనులకు కూడా ఆటంకాలే. తక్షణమే అనుమతులను మంజూరు చేయండి, తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు భూపేష్ యాదవ్, కుమారస్వామి, శ్రీనివాస్ వర్మలతో ప్రత్యేకంగా భేటీ అయిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 180 ప్రాజెక్టులు నిలిచిపోయినాయి, అనుమతులు ఇస్తే వాటిని మేము చేసుకుంటాం అని చెప్పి చెప్తుండు. రైట్. కేంద్రం ఉద్యోగుల కాట తీపి కబురు ఇచ్చిందట. 8th పే కమిషన్ ఏర్పాటు చేసింది. జనవరి 1, 2026 నుంచి కొత్త వేతనాలు వస్తాయి. 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి. త్వరలో 2 సభ్యులు చైర్మన్ నియామకం. ఎల్టీసీతో ప్రీమియం
రైళ్లలోనే ఇకపై ప్రయాణం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి 8థ్ పే కమిషను ఏశారు. దానికి సంబంధించి జనవరి 1, 2026 నుంచి కొత్త వేతనాలు అమలవుతాయట. కమిషన్ చైర్మన్‌ని, 2 సభ్యుల్ని నియమిస్తారట. వాళ్ళకొక తీపి కబురు. రైట్. ఇది ఒక వార్త. 18న విచారణకు రండి అని మళ్ళీ పిలిచారట. ఎవరిని? ఈ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వెళ్ళినట్టుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేస్ క్రీడలో తొలి ప్రమోటర్ నెక్స్ట్ జెన్కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందట. అదును గ్రీన్ కోనా ఇంకొక కంపెనీకి, వాళ్ళు రెండింటికి నేను ఇచ్చిందట. 18 రోజులు మీరు వచ్చి అటెండ్ కావాలని. 18 నాటి ఒప్పంద పత్రాలను, ఈ నెల 18 నాటిన ఒప్పంద పత్రాలను తీసుకొని విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని అటు ఏసీబీ ఇటు ఈడీ విచారించిన విషయం అయితే, ఈ నేపథ్యంలో 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందం ప్రకారం సీజన్ 9, 10, 11, 12 రేసుల నిర్వహణ ఖర్చులను నెక్స్ట్ జెన్ భరించాలన్నది. ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకున్నందున విషయాలపై ఏసీబీ విచారణ చేపట్టినందట. ఎందుకు రద్దు చేసుకున్నారని ఆడేదో కథ చెప్తాడు. ఏముంటుంది? గ్రీన్ కో ఎండి అనిల్ చలమల్ శెట్టికి కూడా సమాన్లు ఇచ్చారట. ఈ నెల 18న రావాలంట. 18 అంటే రేపు గ్రీన్ కో కంపెనీకి, నెక్స్ట్ జెన్ కంపెనీకి ఇచ్చారట. అసలు ఏంది కథ? వీళ్ళు ముగ్గురు ఏది చెప్పారో అసలు అబద్ధం నిజమో తెలుసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు స్టోరీని ఆడ పెడతారు. గ్రీన్ కోను నెక్స్ట్ జెన్ని పిలుస్తారు. ఏంది నాయన నీకు ఎందుకు వచ్చినాయి డబ్బులు, వాళ్ళు ఎందుకు ఇచ్చారు, నువ్వు మళ్ళీ వాళ్ళకి ఏమి ఇచ్చినావు అన్నీ అడుగుతారు. రేపు తాట తీస్తారు అన్నమాట. బాలీవుడ్ నటుడు సైఫ్కు కత్తిపోట్లైనట. తన నివాసంలోనే ఆగంతకం దాడి, 6 చోట్ల కత్తితో అటాకు, గాయాలు, మెడ వెన్నుముక మడికట్టుపై కత్తిపోట్లు, లీలావతి ఆసుపత్రి తరలింపు, చికిత్స, ప్రాణాపాయం లేదన్న వైద్య బృందం, నిందితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు. బాలీవుడ్ వర్గాల్లో కలవరం, ముంబైలో భద్రతపై విపక్షాల ఆందోళన. అంత పెద్ద సినిమా స్టారు వాళ్ళ ఇంట్లో పోయి కత్తిపోట్లు పొడిచిందంటే మరి ఏం భద్రత, ఏం కథ, లేకపోతే ఇంట్లో ఎవడన్నా తెలియదు. కానీ మెడ మీద, ఎన్నుముక మీద, మణికట్టు మీద కత్తిపోట్లు ఉన్నాయట. 6 చోట్ల కత్తితో పొడిచినట. మరి సెక్యూరిటీ లేరా అసలు? అంత పెద్ద స్టార్ ఆయన. మరి ఏం జరిగింది? కానీ మొత్తానికైతే ఇప్పుడు హాస్పిటల్లోనే ఉండు. ప్రాణాపాయం అయితే లేదట. ఇది ఒక వార్త. నవ తెలంగాణ చూద్దాం. అంబుజాను రద్దు చేయాల్సిందని ప్రభుత్వానికి రైతులు గోడు పట్టదా అని చెప్పి, ఇది చిట్యాల దగ్గర రామన్నపేట ఆ ఏరియాలో అంబుజా కంపెనీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ భూములు సేకరించొద్దని గొడవ చేస్తున్నాడు. నిరసన ధర్నాలు, తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ స్టేట్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిన్న బైక్ ర్యాలీ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తప్పదు. మీడియా సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రామన్నపేటలో బైక్ ర్యాలీ, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ స్థలం పరిశీలన. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం రైతుల భూములు లాక్కుంటున్నారట. లాక్కోవడంతో పాటు అక్కడ పొల్యూషన్ వస్తుందని అక్కడ వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన చేశారు. దానికి మద్దతుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరీ నిన్న వెళ్ళి బైక్ ర్యాలీ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తప్పదట. ముఖ్యమంత్రి గారికి పోయి చెబితే మీరు లగచర్ల దాంట్లో చెప్పారు. పోయి లగచర్ల ఇష్యూలో మీరు ఏం చేశారు? 10 వామపక్ష పార్టీలను వేసుకొని ఆడిపోయి పరిశీలించి మళ్ళీ నుంచి రిపోర్ట్ తెచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తే ఆయన దాన్ని వెనక్కి తీసుకునే. మరి ఇది కూడా టిక్ అయిపోయాయి. ఈ జెండాలు మోసుడు కంటే అది బెటర్ కదా. రైట్. ఇది నవ తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.